ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని లేఖనంలో నుండి రాజైన ఆసా గురించి మనం తెలుసుకోవాలని, మీకు ఆసా ఆయన యొక్క పరిపాలన, ఆయన జీవితం ఎలాగున్నదో కొన్ని విషయాలు, యూదా రాజులలో మూడవ రాజుగా ఆయన ఉన్నాడు. బైబిల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క ఆసా ఎవరి కొడుకు అంటే అబీయా అనే ఒక వ్యక్తి కొడుకు. ఈ అబీయా ఎవరి కొడుకు అంటే రెహబాము కొడుకు. ఈ రెహబాము ఎవరి కొడుకు అంటే రాజైన సొలొమోను గారి కొడుకు. సొలొమోను యొక్క పేరుకు అర్థం మనకి బాగా తెలుసు. అదే విధముగా ఈ యొక్క అబీయా గురించి కూడా మనకి ఆయన పేరుకు అర్థం ఏంటంటే యెహోవా తండ్రి. ఆయన యొక్క కుమారుడు అబీయాని మనం చూస్తున్నాం కదా. ఈ అబీయాకి మరొక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు రాజైన ఆసా. ఈరోజు మనము ఆసా గురించి తెలుసుకోవాలని, ఆసా గురించి కొన్ని విషయాలు మీకు తెలియపరచాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలకి ఎవరు రాజుగా ఉన్నారంటే సౌలు రాజుగా ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. దాని తర్వాత దావీదు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. దావీదు తర్వాత ఎవరు ఉన్నారంటే రాజైన సొలొమోను గారు ఉన్నారు. ఆయన తర్వాత దేశాలు రెండుగా చీలిపోయినట్లు చూస్తూ ఉన్నాం. 10 గోత్రములేమో ఇశ్రాయేలీలకి, 2 గోత్రాలేమో యూదులకి ఇచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. యూదా ఇక్కడ బైబిల్ లేఖనాల్లో మనం చూసినట్లయితే సొలొమోను తర్వాత తన కుమారుడైన రెహబాము కాలములో దేశాలు చీలిపోయినట్లు చూస్తూ ఉన్నాం. ఆయన తర్వాత తన కుమారుడు అబీయా రాజుగా ఉన్నాడు. దాని తర్వాత రాజైన ఆసా గురించి మనం తెలుసుకోబోతున్నాం. అబీయా ఈయనొక్కడే కాదండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథములో 8వ అధ్యాయం 2వ వచనంలో చూసినట్లయితే సమూయేలు ప్రవక్త, గొప్ప ప్రవక్త, న్యాయాధిపతి అయిన సమూయేలు యొక్క కుమారులలో 2 కొడుకులు ఉన్నారు. జ్యేష్ఠుడైన వాని పేరు ఏవేలు, రెండో వాని పేరు అబీయా మనం చూస్తాం. అదే విధముగా ఆ అబీయా కాదు, మరొక అబీయా ఎవరంటే ఈ యొక్క సొలొమోను గారి యొక్క మనవడు. ఒక మాటలో చెప్పాలంటే దావీదు గారి యొక్క మనవడు అని కూడా చెప్పొచ్చు, ముది మనవడు అని కూడా చెప్పొచ్చు. ఆయన గురించి మనం